ప్రైజ్ ది లార్డ్. దేవుని నామానికి మహిమ కలుగును గాక. దేవుని నామం పేరట మీకు మీ కుటుంబ సభ్యులందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో శుభాలు వందనములు తెలియజేస్తున్నాము. టుడే గాడ్స్ ప్రామిస్. ఈరోజు దేవుని వాగ్దానము. బట్ ఐ హావ్ ట్రస్టెడ్ ఇన్ యువర్ స్టీవ్ ఫాస్ట్ లవ్. సామ్స్ 13 చాప్టర్ 5th వర్సెస్. నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను. కీర్తనల గ్రంథము 13వ అధ్యాయము 5వ వచనము. క్రీస్తునందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈరోజు వాగ్దానంతో మనకి దావీదు గారు ఒక సూచన మనకి ఇస్తున్నాడు. దావీదు గారు అంటున్నాడు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను అని అంటున్నాడు. మరి మన నమ్మిక ఎవరి యందు ఉంది? మనం ఎవరిని నమ్ముతున్నాం? మన నిరీక్షణ ఎవరి వైపు? మన ఆశ ఎవరి వైపు? ఒకసారి మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మరి ఆయన ఒక గొప్ప సంకల్పంతో చెప్తున్నాడు. ఒక దృఢమైన నిశ్చయిత కలిగినట్లుగా మనము దావీదు గారిని చూస్తామన్నమాట. మరి దావీదు గారి జీవితం మనకి ఒక తెరిచిన పుస్తకం లాంటిది. ఆయన జీవితంలో జరిగిన కార్యాలన్నీ మనం ఎన్నోసార్లు వాక్యం ద్వారా విని ఉన్నాము. తరంబడ్డాడు, మరి భోజనం కూడా లేని పరిస్థితుల్లో ఉన్నాడు. కానీ ఆయన యొక్క నిజాయితీని బట్టి అనేక మంది ఆయన వెంబడించారు, కానీ ఆయన విడిచిపెట్టలేదు అనమాట. మరి అంత పెద్ద గొలియాతును చంపడానికి దావీదు దగ్గర ఏముంది? చిన్నవాడు, అనుభవ జ్ఞానం లేనివాడు, ఏమీ తెలియని వయసు. కానీ ఆయన నమ్మిక ఎక్కడుందంటే దేవుని వైపు ఉంది. నిరీక్షణ దేవుని వైపు ఉందన్నమాట. అందుకే మరి దేవుడు అంటున్నాడు, నమ్ముట నీవంతైతే నమ్మువానికి సమస్తము సాధ్యమనే వాగ్దానము దావీదు గారి జీవితంలో నెరవేర్పు కలిగిందనమాట. మరి అంత పెద్ద గొలియాతుని చంపగలిగాడు అంటే అది దావీదు గొప్పతనం కాదు, కానీ ఆయన యొక్క నిరీక్షణ, నమ్మకము, దేవుని కృప కోరుకున్నాడు కాబట్టి ఆయన గొలియాతుని చంపగలిగాడు. మరి అటు నిరీక్షణ, అటు నమ్మకం మనకుందో లేదో మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. మరి ఆయన కృప కొరకు మనము వేడుకుందాం. ప్రార్థన. కృపమేడ, ప్రేమమేడ, దయామేడ, నీకు వందనాలు, స్తోత్రాలు. మరి ఈరోజు వాగ్దానంతో దావీదు గారిని మా ముందుంచిన విధానాన్ని బట్టి వందనాలు. దావీదు గారు ఎంత గొప్పగా చెప్తున్నారు, నేనైతే నీ కృపయందు నమ్మిక ఉంచి ఉన్నాను ప్రభువా అని. మరి మా నమ్మిక ఎవరి యందు ఉంది? మేము ఎవరిని నమ్ముతున్నాం? మనుషుల వైపు చూస్తున్నామా? లోకం వైపు చూస్తున్నామో? మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని లోకం వైపు విడిచిపెట్టి నీ కృప కొరకు మేము వేడుకునే వారిలాగా నీ కృపను అందరికి దయచేయమని, నీ కృప చొప్పున మమ్మల్ని కరుణించమని, వాత్సల్య బాహుళ్యం చొప్పున రక్షించమని వేడుకుంటూ ఈ వాగ్దానం ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేర్పు కలిగించమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్.